రైనాలజీ, జలుబును కలిగించే వైరస్ ఏంటి అంటాడు. మనకు కోల్డ్ దేని వలన వస్తుంది, ఏ వైరస్ వలన వస్తుంది కోల్డ్ అనేది? రెనో వైరస్. కమన్ స్పీక్ అవుట్. రెనో వైరస్. ఎస్పెషల్లీ స్టడీ ఆఫ్ ఇయర్ కాల్డ్ ఓటాలజీ. స్టడీ ఆఫ్ ఇయర్ కాల్డ్ ఓటాలజీ. స్టడీ ఆఫ్ టంగ్ కాల్డ్ లారింగాలజీ. నాలుక గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటున్నాం? లారింగాలజీ. ఎస్పెషల్లీ స్టడీ ఆఫ్ స్కిన్ కాల్డ్ డెర్మటాలజీ. హౌ మచ్ వెయిట్ రిక్వైర్డ్ ఇన్ అవర్ హ్యూమన్ బీయింగ్ స్కిన్? మానవ శరీరంలో చర్మం ఎంత బరువుతో కూడుకొని ఉన్నది? ఎంత వెయిట్? అక్యురేట్ గా ఎంత వెయిట్ ఉంది? 4 kgs అమ్మా. హౌ మచ్ వెయిట్? 4 kgs ఆర్ 4000 grams. 4000 గ్రాములు లేదా 4 kgs. ఎస్ ఆర్ నో? డూ యూ హ్యావ్ లంగ్స్? మీలో ఊపిరితిత్తులు ఉన్నవా? హౌ మెనీ లంగ్స్ ఆర్ దేర్? 2 lungs. హౌ మచ్ వెయిట్? 950 to 980 grams. హౌ మచ్? 950 to 980 grams. How many lungs are there? 2 lungs. What are they? Right lung and left lung. Always right lung bigger than left lung. ఎల్లప్పుడూ కుడి ఊపిరితిత్తి ఎడమ ఊపిరితిత్తి కంటే పెద్దదిగా ఉంటుంది. ఈ ఊపిరితిత్తుల బరువు ఎంత ఉన్నది మనకు? 950 to 980 grams. Clear? Study of lungs called fluorology or pulmonology. Doctors called pulmonologist. Come on, speak out. Study of lungs, fluorology. Doctors called pulmonologist or fluorologist. Yes or no? How many kidneys are there in human body? 2 kidneys. How much weight? Each side of kidney weight 150 to 170 grams. Come on, speak out. Each side of kidney weight. How many lungs? How many kidneys? 2 kidneys. But how much weight? ఒకవైపు ఉండే కిడ్నీ అంటే ఒకవైపు ఉండే మూత్రపిండం బరువు 150 నుంచి 170 గ్రాములు కనిపిస్తుంది మనకు. ఎస్ ఆర్ నో? అంటే యాజ్ యూజువల్లీ రెండవ కిడ్నీ కూడా ఎంత వెయిట్ ఉండొచ్చు? 150 నుంచి 170 గ్రాములు. సో స్టడీ ఆఫ్ కిడ్నీస్ నెఫ్రాలజీ. డాక్టర్స్ కాల్డ్ నెఫ్రాలజిస్ట్. యూ హ్యావ్ బ్రెయిన్? మీకు మెదడు ఉందా? హౌ మచ్ వెయిట్? మెదడు బరువు ఎంత అసలు? హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్ వెయిట్ 1350 to 1400 grams. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఎస్పెషల్లీ స్టడీ ఆఫ్ బ్రెయిన్ కాల్డ్ ఫ్రెనాలజీ. బ్రెయిన్ గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటున్నాం మనం? ఫ్రెనాలజీ అని పిలుస్తున్నాం. హౌ మెనీ బ్రెయిన్ లేయర్స్ ఆర్ దేర్? అంటే మెదడులో ఉన్న లేయర్స్ ఎన్ని, పొరలు ఎన్ని? 3 layers are there. How many layers? Now the first layer, forebrain or cerebrum. First layer ఏమని పిలుస్తున్నాం? సెరిబ్రమ్. సెరిబ్రమ్ ఏమంటాము అంటే ముందు మెదడు అని పిలుస్తారమ్మా. చెప్పండి. ఫస్ట్ లేయర్ కాల్డ్ సెరిబ్రమ్. సెరిబ్రమ్ మీన్స్ ముందు మెదడు. నౌ ద సెకండ్ వన్ మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ కాల్డ్ మధ్య మెదడు. నౌ ద థర్డ్ వన్ సెరిబెల్లం. థర్డ్ వన్ సెరిబెల్లం. సెరిబెల్లం మీన్స్ అనుమస్తిష్కము అని పిలవాలి లేదా వెనుక మెదడు అని పిలవాలి. ఇప్పుడు చెప్పండి. స్టడీ ఆఫ్ బ్రెయిన్, ఫ్రెనాలజీ. హౌ మచ్ వెయిట్? బట్ చిన్న పిల్లల్లో మెదడు బరువు ఎంత? హౌ మచ్ వెయిట్ హ్యావింగ్ చైల్డ్ బ్రెయిన్? చిన్న పిల్లల్లో ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా చిన్న పిల్లల్లో? ఉండదు. మరి హౌ మచ్ వెయిట్? 370 to 400 grams. చిన్న పిల్లల్లో ఎంత ఉండాలి? మనలో ఎంత ఉండాలి? విచ్ ఈస్ ద లార్జెస్ట్ బ్రెయిన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అతిపెద్ద మెదడు కలిగిన జీవి ఏంటి అని అడుగుతాడు. బ్లూ వేల్. వాట్ ఈస్ దట్ నేమ్? హౌ మెనీ కేజెస్? 4 kgs. బ్లూ వేల్ నీలి తిమింగలం యొక్క మెదడు బరువే ఎంత ఉందమ్మా? 4 కిలోలు ఉంది. మానవ మెదడులో ఎన్ని మెదడు పొరలు ఉంటది? హౌ మెనీ బ్రెయిన్ లేయర్స్ ఆర్ దేర్? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్ 3 layers. వాట్ ఆర్ దే? కమ్ ఆన్, స్పీక్ అవుట్. సెరిబ్రమ్, మిడ్ బ్రెయిన్ అండ్ సెరిబెల్లం. సెరిబ్రమ్ ఏమని పిలుచుకోవాలి మనం? మిడ్ బ్రెయిన్. నౌ ద లాస్ట్ వన్ సెరిబెల్లం. హౌ మచ్ వెయిట్ రిక్వైర్డ్ సెరిబ్రమ్? అంటే మళ్ళీ ఈ మెదడులో ఎస్పెషల్లీ సెరిబ్రమ్ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. 995 grams. హౌ మచ్ వెయిట్? 995 grams. నాలెడ్జ్, థింకింగ్నెస్ అండ్ సాల్వేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్, దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ కూడా దేని అండర్ కంట్రోల్లో ఉంటాయి? దీస్ ఆర్ ఆల్ అండర్ కంట్రోల్ ఇన్ సెరిబ్రమ్. ఇప్పటి వరకు నేను చెప్పిన జ్ఞాపక శక్తి కానీ, తెలివితేటలు కానీ, ఊహాశక్తి కానీ,
సమస్యను పరిష్కరించే శక్తి కానీ ఏ మెదడులో ఉంటాయమ్మా? మన మెదడులో మూడు మెదడు పొరలు ఉంటాయి అని చెప్పుకున్నాం మనం. 3 బ్రెయిన్ లేయర్స్ ఆర్ దేర్. ఫస్ట్ లేయర్ సెరిబ్రమ్. దీని అండర్ కంట్రోల్లో, దీని ఆధీనంలో ఏమేమి ఉంటది అని అడిగాను. తెలివితేటలు, ఊహాశక్తి, సమస్యను పరిష్కరించే శక్తి. ఓకేనా? ఇవన్నీ దేనాధీనంలో ఉంటవి? సెరిబ్రమ్. మరి మిడ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఏంటి? బ్యాలెన్సింగ్. వేటిని బ్యాలెన్స్ చేస్తుంది? సెరిబ్రమ్ ని, సెరిబెల్లం ని. మరి సెరిబెల్లం ఏముంటది? సెరిబెల్లం అండర్ కంట్రోల్లో. సెరిబెల్లం ఇట్స్ హ్యావింగ్ సెన్సిటివ్ బ్రెయిన్ లేయర్. అంటే ఇక్కడ ఒక సున్నితమైనటువంటి మెదడు పొర ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మెడుల్లా అబ్లాంగేటా. ఇప్పుడు చెప్పండి, మెడుల్లా అబ్లాంగేటా అనండి. దీన్నే తెలుగు మీడియం పిల్లలు మజ్జాముఖము అని అనాలి. ఏమనాలి? ఓకే, ఇది మనకు బ్రెయిన్ గురించిన ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. బ్రెయిన్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. యూ హ్యావ్ లివర్. మీలో కాలేయం ఉందా? స్టడీ ఆఫ్ లివర్, హెపటాలజీ. స్టడీ ఆఫ్ లివర్, హెపటాలజీ. హౌ మచ్ వెయిట్? 1